వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మల్లాపూర్ లో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన వైద్య సదుపాయాలు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మల్లాపూర్ డివిజన్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సమీపంలోనే అందించాలనే లక్ష్యంతో ఈ 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత అత్యాధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే అత్యవసర చికిత్స, ప్రసూతి సేవలు, సాధారణ వైద్య సేవలు, పరీక్ష కేంద్రాలు వంటి విభాగాలతో ఈ ఆసుపత్రి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సునీత, మాజీ కార్పొరేటర్లు, అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు అర్థమవుతుంది, సుమారు ఎమ్మెల్యే ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 500 కోట్ల పైన ఇప్పటి వరకు కూడా ఈ 2.5 సంవత్సరాలని ఫండ్ తీసుకొచ్చిన ఘనత మన బండారు లక్ష్మీరెడ్డి గారికి దక్కింది. ఇంత పనులు చేసినారు. మేము కూడా ఏంటంటే మీకు కోరుకునేది, ఇక్కడ రోజు ట్రాఫిక్ జామ్ అవుతుందన్న చాలా రోజుల నుంచి మీ దృష్టిలో కూడా చాలాసార్లు తీసుకొచ్చాం. ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ కూడా చాలా లేట్ అవుతుంది. దీన్ని కూడా ఇదే రకంగా మీరు కొంచెం జర ఆఫీసర్ల చుట్టూ కానీ, మంత్రుల చుట్టూ కానీ, సీఎం చుట్టూ కానీ తిరిగి కొంచెం జర ఆర్ఓ బ్రిడ్జి జర తొందరగా అయ్యేటట్టు చూడాలి. అదేవిధంగా గతంలో దాదాపుగా 7 సంవత్సరాల క్రితం ఇక్కడ రోడ్డు కూడా నారో ఉంది, మీరు కూడా వచ్చిపోతుంటారు. మాణిక్చంద్ వరకు కూడా చాలా నారో ఉంది. ఈ గడ్డకైతే చాలా ఇబ్బందిగా పరిస్థితి అయింది. చాలా సాయంత్రం అయితే రోడ్డు దాటుతందుకు కూడా అంత వెహికల్స్ వస్తున్నాయి, అంత ట్రాఫిక్ ఇక్కడ ఏర్పడ్డది. కాబట్టి ఉప్పలకు ఇక్కడ చిన్న చెర్ల ఇక్కడ కాలనీలు కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయినాయి. ఈ రోడ్డు యూజ్ చేస్తే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 60 ఫీట్లు కానీ 80 ఫీట్లు కానీ త్వరలో మనకు. అదేవిధంగా ఆదివారం నాడు మార్కెట్ అవుతుంది, చాలా పెద్ద ఎత్తున కూడా చాలా కాలనీలకు కూడా భవన్ నగర్ కానీ, ఇంకా ఎస్సీ నగర్ కానీ, ఇలాంటి చాలా కాలనీలకు, ఓల్డ్ మల్లపూర్ కానీ ఇబ్బంది అవుతుంది. ఆదివారం మార్కెట్ కాకుండా మనకు బండపై ఇక్కడ గతంలో మార్కెట్ అయ్యి లూజ్ చేయాలైంది, వెనక పోయిందా కాంట్రాక్టు. ఆ బండపై ఇక్కడ స్థిరంగా ఉండే మార్కెట్ మాకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తే ఈ సండే ఈ తిప్పలు కూడా మాకు మాంతా ఎప్పుడు ఎవరికి అవసరం ఉంటే అప్పుడే కొనుక్కుంటారు. కాబట్టి ఆ మార్కెట్ కూడా, ఈ వెజిటేబుల్ మార్కెట్ బండపై ఇక్కడ త్వరలో వచ్చినట్టుగా ఈ మూడింటికి మీరు చూపాలి, చొరవ చూపి ఈ మూడింటిని కూడా సాధించాలి. అదేవిధంగా ఇంకా ఈ టైంలో ఇంకా నియోజకవర్గ ప్రజలు ఏదైతే 2003 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం నడిచినా కానీ ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు మాత్రం బండారి లక్ష్మారెడ్డి గారి మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకంతో 50,000 మెజారిటీతో ఏ ప్రజలైతే గెలిపించిండ్రో ఆ ప్రజలంతా ఈరోజు నిజంగా కూడా గర్వపడే ఒక గొప్ప రోజు ఈరోజు. ఎందుకంటే ఉప్పల్ నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి వారు టికెట్ కన్ఫామ్ అయిన వెంటనే మరి అప్పుడు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించినటువంటి గొప్ప నాయకుడు మన బండారి లక్ష్మారెడ్డి గారు. మరి ప్రభుత్వం మారినా కానీ ఏదైతే ఆకాంక్షతోటి ఏదైతే మన 100 బెడెడ్ హాస్పిటల్ నియోజకవర్గానికి తీసుకురావాలనే ఆ తలంపుతోటి కంకణం కట్టుకొని మరి ముఖ్యమంత్రి గారిని కానీ, హెల్త్ మినిస్టర్ని కానీ వెంటబడి మరి ఇక్కడికి తీసుకొని వచ్చిండు. స్థలం కూడా దొరకలేదు, అది ఇది అంటే ఒక్క రోజులా మీరు నమ్మండి నమ్మకపోండి, కలెక్టర్ పొద్దున్న చెప్పిండు, సాయంత్రం వరకలా మినిస్టర్ దగ్గరికి నుంచి కన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన గొప్ప నాయకుడు, మనసున్న నాయకుడు, దమ్మున్న నాయకుడు మన బండారి లక్ష్మారెడ్డి గారు తప్ప ఇంకొకరు కాదు. కాబట్టి ఇదే కాదు, అభివృద్ధి విషయంలో మేము ఇంతకు ముందుకు ఒక ప్రభాకర్ అనే ఒక ఎమ్మెల్యే గారితో కూడా కార్పొరేటర్గా పనిచేసినాం, సుభాష్ రెడ్డి గారితో కూడా కార్పొరేటర్గా పనిచేసినాం. కానీ బాధపడుతున్నాం, మా ఎమ్మెల్యే గారు ఇంత మంచి డైనమిక్ ఎమ్మెల్యే గారి టైంలో మాకు 2 సంవత్సరాలు వచ్చింది అని చెప్పేసి బాధపడుతున్నాం. మాకు కానీ నిజంగా కూడా 10 సంవత్సరాల నుంచి కనుక లక్ష్మణ ఉండుంటే నిజంగా కూడా ఉప్పల్ నియోజకవర్గాన్ని బంగారు నియోజకవర్గం చేసేవాళ్ళమని బాధపడుతూ ఉన్నాం. అయినా కానీ 2 సంవత్సరాల కాలంలో ఈరోజు నిజంగా కూడా మొత్తం హైదరాబాద్లో ఉన్న ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ, ఈవెన్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా కానీ సుమారు 500 కోట్ల రూపాయల నిధులు ఒక్క నియోజకవర్గానికి, ఉప్పల్ నియోజకవర్గానికి తీసుకొని వచ్చిండ్రంటే అది మామూలు విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువులు అంటే నేను అంతకన్నా రోజు పోతా ఉంటే వాళ్ళు అంటే ఇరిటేట్ కాకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు నీకు జీతం ఇవ్వాలని. అంటే అన్ని చోట్ల తిరుక్కుంటా, ఆఫీసులలో తిరుక్కుంటా మీరు అందరు కూడా చూస్తుండే ఈరోజు ఈ రకంగా ఫండ్స్ తీస్తూ ఉన్నాం. మనం 4 చెరువులు తేవడం జరిగింది.
ఉప్పల్, రామంతపూర్, అలాగనే హెచ్ఎంటీ కాలనీ చెరువు, అలాగనే కాపరా లేక్, ఇవన్నీ కూడా అప్సిగూడ, ఇవన్నీ కూడా తేవడం జరిగింది. సుమారు 150 కోట్లతోటి ఈ చెరువులు తేవడానికి ప్రతి చోట కూడా నేను తిరుగుతాను. తిరిగి నేను తీసుకొని వస్తాను. కొద్దిసార్లు ఆఫీసర్లు నాతో ఫోటో కూడా దిగా అంటే నేను సార్ పర్వాలేదు సార్ నాకు పని చేయండి కానీ ఫోటో లేకుండా పర్లేదు సార్ అంటున్నాను నేను. ఆ రకంగా చేసుకొని తిరుగుకుంటూ వస్తూ ఉన్నాము. అలాగనే స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ, డ్రైన్లు కానీ, మనకు సంబంధించిన స్ట్రీట్ లైట్లు కానీ, ఏది కావాలంటే అది కాన్స్టిట్యున్సీలో రిక్వైర్మెంట్ ఏముంది, ఎవరైతే కాలనీలలో తిరిగితే వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకొని నేనే పేపర్ పెట్టుకొని నేనే తిరుగుతూ ఉన్నాను. నేను ఎవరైనా వస్తే కూడా నా ఎంబడి రావద్దని చెప్తున్నాను నేను. ఎందుకంటే పాపం వాళ్ళ పని ఖరాబ్ ఎందుకు చేయాలని, ఎట్లా నేను ఉన్నా నేను తిరిగి పని చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగనే పార్కులు, స్టామ్ వాటర్ డ్రైన్లు, ఇంకా మీరు ఏది అడిగితే అది, జిమ్ముల కాడికించి ప్రతి ఒక్కటి కూడా నాకు మ్యాక్సిమం గవర్నమెంట్ నాకు అన్ని రకాలు కూడా సహకరిస్తుంది కూడా. ఎందుకంటే నేను హానెస్ట్గా నేను అందరికి పోయి నేను వేరే రకంగా ఏం ఆలోచన చేయ, నేను పోయి దండం పెట్టి వాళ్ళకి పని చేసుకొని వస్తాను. ఆ మంత్రుల దగ్గర దండం పెడతా, ఆఫీసర్ దగ్గర పోయి దండం పెడతా, ఎవరు అవసరం ఉంటే వాళ్ళకు దండం పెట్టుకొని ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నాడు లేకపోతే వాళ్ళ డైరెక్టర్ ఉన్నాడు వాళ్ళ దగ్గర కూడా పోయి దండం పెడతా. ఎందుకంటే నా పేషెంట్లు మంచిగా చూడాలి నేను. సీఎం రిలీఫ్ ఫండ్ కాడికించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ చూసుకొని చేయడం జరుగుతూ ఉంది. అలాగనే ఇంకా ముఖ్యంగా ఇప్పుడు దేవేంద్ర అన్న ఒకటి ఈ బ్రిడ్జ్ అడిగింది, ఎలిఫెంట్ బ్రిడ్జ్. ఇది డెఫినెట్గా ఇది ఎంపీ గారితో మనం అందరం కూడా రైల్వేలతో అందరితోటి కూడా మీటింగ్ పెట్టి ఒకటి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి దీని మీద బ్రిడ్జ్ తొందరలో మనం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ఈ రోడ్ అయితే పక్కన ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఆ రోడ్ వైడనింగ్ గురించి కూడా లాస్ట్ టైం కమిషనర్ గారిని అడగడం జరిగింది. వాళ్ళు అన్నారు తప్పకుండా చేద్దామన్నారు. ఇంత లోపల జిహెచ్ఎంసీ డివైడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉన్న కమిషనర్ తోటి ఆ పని చేయించుకుంటామని కోరుకుంటున్నాను. అలాగనే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఎంఎంసీ హెడ్ క్వార్టర్ కూడా రావడము, నేను సీఎం గారిని అడగడము, సీఎం గారు కన్విన్స్ అయ్యిండు. అన్న మీరు బగాయత్ పెడితే బాగుంటుందని నేను ఆ రోజులలో రిక్వెస్ట్ చేసినాం. నేను చేస్తే ఇమ్మీడియట్గా, ఎందుకంటే వాళ్ళు మూసి చేద్దాం అనుకుంటారు కాబట్టి ఇక్కడ చేస్తే మూసి పక్కనే హైవే వస్తుంది, రోడ్ వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుందని వాళ్ళని కూడా కన్విన్స్ చేసినాము. అది ఎంఎంసీ హెడ్ క్వార్టర్ ఇక్కడికి వస్తూ ఉంది. నేను అనుకుంటా ఈ వారం 10 రోజులలో కూడా అది కూడా ఇనాగ్రేషన్ చేస్తారనుకుంటున్నాను, ఫౌండేషన్ చేస్తారనుకుంటున్నాను. అలాగనే డిగ్రీ కాలేజ్ కూడా సీఎం గారిని ఇప్పటికి 3-4 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొన్న కూడా సీఎం గారి దగ్గరికి మాకు లెటర్ వచ్చింది, మీరు పోయి సైట్ చూసి ఏమేమి ఉన్నాయో చూసుకొని చేయమని చెప్పడం జరిగింది. అలాగనే నేను ఒక రామంతపూర్ పోలీస్ స్టేషన్ కూడా అడగడం జరిగింది. ఎందుకంటే సుమారు 3 లక్షల మంది ఒక్క పోలీస్ స్టేషన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ కింద ఉంది కాబట్టి నేను పాత డీజీపీ గారిని కలిశాను. అలాగనే మన కమిషనర్ కూడా, పోలీస్ కమిషనర్ కూడా కలిసిన నేను. ఇప్పుడు అందరు కూడా మారినాక ఈ ఫస్ట్ తర్వాత మళ్ళీ ఏమేమైతే పెండింగ్ ఉన్నాయో మన కాన్స్టిట్యున్సీలో మళ్ళీ అన్నీ తిరిగి అన్నీ కూడా డెఫినెట్గా నేను ఏదైతే ప్రామిసులు చేసినో నేను అంటే ఈ టర్మ్ అయ్యే లోపల లేదు ఇంకొక 1 ఇయర్ లోపల అన్నీ కంప్లీట్ చేస్తా. ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్ అయిపోయింది, రామతో పోలీస్ స్టేషన్ ఒకటి తీసుకురావాలి, మేజర్గా డిగ్రీ కాలేజ్ ఒకటి, ఇవన్నీ ఏమైతే ప్రామిసులు చేసినామో అన్నీ తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకొక 5-6 మంత్స్లో అవి కూడా అన్నీ కంప్లీట్ చేస్తా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.